అదేంటి నిల్చొని తింటున్నావు? నిన్న నువ్వేమన్నావు? ఏమో నాకు గుర్తులేదు, నువ్వే చెప్పు. నీ సంపాదన అంతా కూర్చొని తింటున్నా అంటున్నావు కదా, అందుకే నిల్చొని తింటున్నా. హాయ్ అంకిత. హాయ్ అన్నా. వీడియో తీద్దాం దా. రాను. ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు సార్. నెత్తికి నూనె పెట్టుకుని అన్నా. అమ్మ వేనా ఎక్కడున్నావు? ఒకసారి ఏంటత్తయ్య గారు అలా కంగారుగా పిలుస్తున్నారు? మమ్మీ వాటర్ తీసుకురావా? వచ్చి తీసుకెళ్ళు ప్లీజ్. మమ్మీ తీసుకురా. వచ్చి తీసుకోపోలేకపోతే వచ్చి ఇప్పుడు కొడతా. కొట్టడానికి వస్తా కదా, అప్పుడు తీసుకురా. ఏ పొట్టి అమ్మ వస్తుంది. మా అమ్మ వస్తుందా? ఏమండి, మా అమ్మకి చికెన్ బిర్యానీ, చికెన్ 65, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, బోటి అంటే చాలా ఇష్టం అండి. వెళ్ళి తీసుకురా పోండి. ఏ పిచ్చి, వచ్చేది మీ అమ్మ కాదే మా అమ్మ. అయ్యో తాత, నన్ను మా నాయన కంటే నువ్వే మంచిగా చూసుకుంటుంటే తాత. నువ్వు ఇంత జల్దీ చచ్చిపోతావని అనుకోలేదు తాత. ఏడవకు బావా, ఏడవకు. సాగు టైం అవుతుంది, ఊరికి పోదాం నడువు. బుజ్జి, చీరకి జాకెట్ మ్యాచింగ్ కాలేదు. అవునా? చీరకు మ్యాచింగ్ కలర్ జాకెట్ కుట్టిపోయి నీకు 2 రోజులు టైం పడుతుంది. 2 రోజులైనా పోదాం. అమ్మ, ఫోను స్పీకర్లో పెట్టి నాయనని వీలు. మీ కోడలకు వంటలు వండడానికి రాదు అని అన్నారు కదా, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా అని అన్నారు కదా. నా పెళ్ళాం చూడు పాయసం ఎంత మంచిగా చేసిందో. బావా అది ఉప్మా. నువ్వేమి చేశావు? అత్తయ్య గారు, ఇంట్లో మన ఇద్దరమే కదండి ఉన్నాం, బిర్యానీ చేయమంటారా? చెయ్యమ్మా. అత్తయ్య గారు, రైస్ దీంతో వేయమంటారా? మన ఇద్దరమే కదమ్మా, అంతెందుకు, దాంట్లో సగం వెయ్యి. సరే అత్తయ్య గారు. ఇదేంటి వంటగదిలో సౌండ్ వస్తుంది? ఏం చేస్తున్నావు? మీరే కదండి దీంట్లో సగం వేయమన్నారు, అందుకే కోస్తున్నాను. నువ్వు బిర్యానీ చేసినట్టే నేను తిన్నట్టే. ఏంది ఊక వాలింటి మగని చూస్తున్నావు? నీకు ఒక గమ్మదైన ముచ్చట చెప్తా, కొంచెం ఇటెట్రా. పక్కింటామె కొడలు రాత్రి అంతా ఓక్ అని ఒకటే కక్కుడు. తెల్లారు లేచి చూసేటాలకు పచ్చిమిరపకాయల పచ్చడి నాకుతాంది. రాత్రి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో అందరికి ఆనందం వెళ్ళి విరిసింది. వాళ్ళ అత్త బుర్ర ఫోన్ చేసి డాక్టర్ రప్పించింది. ఏమైంది డాక్టర్ సార్ అని వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్ని అడిగారు. ఏం కంగారు పడిన అవసరం లేదమ్మా, అవి ఆల్కహాల్ వాంతులు. ఆల్కహాల్ నే న్యాయం చేస్తది, ఇంకొక 90 తెచ్చి ఇర్రి అని చెప్పిండు. మరి నీకెందుకు అంత సంబరం అవుతుంది? ఇద్దరం కలిసి ఒక్క కానే తాగినాం. మీరు తెలుగేనండి? ప్రాపర్ హైదరాబాద్. తెలుగు ఎలా వద్ది? మీరేం చదువుకున్నారు మామూలుగా పవన్ గారు? బీటెక్ డిస్కంటిన్యూడ్. మీరేం చదువుకున్నారు? డిగ్రీ డిస్కంటిన్యూడ్. తర్వాత మేమిద్దరం కంటిన్యూడ్. రావాలి రావాలి రావాలి, బస్ ఫుల్ అవుతుంది. రావాలి. అయిందయ్యా మేడం, పటంచారు ఒక టికెట్. టికెట్ అయితే ఇస్తా గానీ బస్ అయితే ఫుల్ అయింది. మన మీద కూర్చోవాలి. కూర్చుంటావా? సరే కూర్చుంటా మేడం. సరే 100 రూపాయలు టికెట్ ఇస్తా. టికెట్ తీసుకొని పైన కూర్చోపో. అమ్మా, మీ నాన్నగారు లేరా? లేరు. ఏంటి ఇంత కోపంగా ఉంది? ఏదోలా కూల్ చేయాలి. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను తింటున్నాను. మరి నాకు ఇవ్వచ్చుగా, నేను తింటాను. మా అమ్మతో తనలు తింటున్నాను. దా, నువ్వు కూడా తింటావు గాని. బావా, పక్కింటలా తెలవకుండా వాళ్ళు ఇట్లా కలిసి పోరాటం పెట్టుకొచ్చినా. ఇక్కడ ఈ సూతం వసేయ్, ఇది ఈ రోజే పని చేస్తుంది. రేపటికే లాస్ట్ ఎక్స్పైరీ డేట్ ఉన్నది దీన్ని. పో అక్కడ పడైపో. ఇక్కడ పుణ్యానికి వచ్చింది, ఎందుకు పడేయాలి? ఎప్పుడు చూసినా దీన్ని తీసుకొస్తాను, దీని అమ్మ నాన్న తీసుకొస్తా అయిపోవు కదా. ఇది పుట్టినాక దీని అమ్మ బాలంత రోగం వచ్చి చచ్చిపోయింది. ఇక దీని నాన్న వాళ్ళ అమ్మ చచ్చిపోయిన బాధ భరించలేక రోడ్డు మీద పోయే బైక్ చక్రాలలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం అది అనాథ, దానికి ఎవ్వరు లేరు. ఇక దానికి బంధుమిత్రులు ఎవ్వలేరా? వాళ్ళు ఎక్కడ ఉన్నారో నువ్వే ఎంకలడక రావాలి. ఇక ఏంటమ్మా, రాత్రి మా అబ్బాయిని కొట్టేవంట? కొట్టేనండి. అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నీ ఇష్టారాజ్యం అయిపోయింది. కారణం చెప్పలేదండి. మరి
ఏ ఎందుకు అక్షయ తృతీయ అని చెప్పి బ్యాగ్ నిండా గోల్డ్ తెచ్చానన్నారు. తీరా చూస్తే చక్ర గోల్డ్, టీ పొడి, మ్యారీ గోల్డ్, బిస్కెట్స్, మైసూర్ శాండిల్ గోల్డ్, సబ్బులు తెచ్చారు. కొట్నా మరి? అయితే తప్పులేదు. ఏంటి నేను షాపింగ్కి వెళ్ళడానికి రెడీ. ఏంటి ఈసారైనా నాకు 5-6 వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి. చెప్పడం మర్చిపోయానే, కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, ఇంటి అద్దె వచ్చేసిందే, కట్టాలి. ఈ నెల నువ్వు కట్టే. నేనేలా కట్టాలండి? నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా. గట్టిగా కొడితే రూపాయి ఉండదు. నీకెందుకే 5-6 వేల రూపాయల హ్యాండ్ బ్యాగు? అలిగావా? ఇలా తిరుగు. ప్రేమగా ఒక మాట చెప్పాలా? చెప్పండి. మొఖానికి ఫౌండేషన్ రాసుకున్నావు కదా, కొంచెం మెడకు కూడా రాసుకోవచ్చుగా. హలో హలో, ఎవరు? నేను. నేను మీ అమ్మ బాబుల పేరేం పెట్టలేదా? పెట్టారు. మరి చెప్పిసావు, పేరు చెప్పడానికి బల్పా? గీత. అరే మామ, నీకు ఒక పాట వినిపిస్తానని తెలుగులో పడతావారా? పాడతాను రా, పెట్టు. పిసినారి కసినారి ఇంత బూ ఉంటే